అందరికీ నమస్తే అండి. ఏకగ్రీవాలు జరిగితే ఎమ్మెల్యే సీటు ఉండదు. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. తన పార్టీ మీటింగ్లో పార్టీ నియోజకవర్గ నాయకులకు, జిల్లా నాయకులకు, ఇన్ఛార్జీలకు, మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ ఆయన చాలా ఓపెన్గా, చాలా బోల్డ్గా, చాలా స్ట్రిక్ట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. క్లియర్ కట్గా చెప్పారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వను అని చెప్పేశారు. దాంతో ఆ పార్టీలో రకరకాల చర్చ జరుగుతుంది. అంటే పార్టీ క్యాడర్కు మీరు అండగా ఉండండి, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, క్యాడర్ను కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వద్దు అని ఆయన చెప్పారు. దీని మీద ఆ పార్టీలో ఒక చర్చ జరుగుతోంది అండ్ ఆ పార్టీ వ్యతిరేకుల్లో రకరకాల చర్చ జరుగుతుంది. ఇది స్టేట్మెంట్ ఇచ్చి 2 రోజులు అయింది కదా. సో ఒక డిస్కషను, దాని సారాంశం వస్తుంది కదా. దీనిలో ఒక సెటైర్ ఏంటంటే, దీన్ని టీడీపీ వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారంటే, పులివెందుల నియోజకవర్గంలోనే ఏకగ్రీవాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. అంటే దీన్ని సవాల్గా తీసుకున్నారు. సరే, ఆ పార్టీలో ఆయన మాట కట్టుబడి ఉంటారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇతరులకైతే సీట్లు ఇవ్వను అన్నారు ఏకగ్రీవాలు చేస్తే. మరి పులివెందుల నియోజకవర్గంలో ఏకగ్రీవాలు అయితే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గంలో కొన్ని ఏకగ్రీవాలు చేశారు. దాదాపుగా పంచాయతీ ఎన్నికల్లోనే చాలా పంచాయతీలు, 30కి పైగా పంచాయతీలను ఏకగ్రీవం చేశారు. మరి ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల మున్సిపాల్లో 33 వార్డులు ఉన్నాయి. అందులో ఒక 6 వార్డులు తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం చేయడానికి టార్గెట్ చేసింది. ఇప్పుడు నిన్నటి నుంచే ఆ ప్రయత్నాలు అయ్యాయి, ఊపందుకున్నాయి. పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడానికి టీడీపీ ట్రై చేస్తోంది. కానీ అక్కడ వాస్తవ బలం చూసుకుంటే ఖచ్చితంగా వైసీపీనే గెలవాలి. ఎందుకంటే అక్కడ పులివెందులు అంటేనే వైసీపీ కొంచుకోట, జగన్మోహన్ రెడ్డి గారు కొంచుకోట, వైఎస్ ఫ్యామిలీ కొంచుకోట. దాన్ని ఎవరు కదపలేరు. మొన్న ఏదో పులివెందులు జడ్పీటీసీ ఎన్నికల్లో అంటే అధికార బలం ఉపయోగించి, డబ్బులు ఉపయోగించి రకరకాల మార్గాల్లో దాన్ని గెలుచుకున్నారు. 2021లో కుప్పం ఎలాగైతే వైసీపీ గెలిచిందో, 2026లో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అలాగే గెలుచుకుంది. కానీ పులివెందుల మున్సిపాలిటీలో వాస్తవంగా ఫెయిర్గా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలవాలి. కానీ 2021లో కుప్పంలో ఫెయిర్గా ఎన్నికలు జరిగితే టీడీపీనే గెలవాలి. కానీ అప్పుడు ఫెయిర్గా జరగలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఫెయిర్గా జరగనివ్వరు. ఇప్పుడు కూడా ఫెయిర్గా జరగదు. అందులోనూ ఈ 33 వార్డుల్లో ఒక 6 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. వైసీపీ నాయకులు కొంత ఇంటర్నల్గా సైలెంట్ అయిపోయారు, వీక్ అయిపోయారు. సో ఈ 6 వార్డుల్ని ఏకగ్రీవం చేయాలి అని టీడీపీ ఫోకస్ పెట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మరి ఆయన నియోజకవర్గంలోనే మనం ఏకగ్రీవాలు చేసి చూద్దాం అనేది చర్చలు జరుగుతున్నాయి. అయితే వైసీపీ కూడా దాని విషయంలో అలర్ట్ అయింది. సో తన స్టేట్మెంట్ ఇచ్చారంటే తన నియోజకవర్గంలో జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటర్నల్గా కొంత కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. తన నియోజకవర్గ విషయంలో అవినాష్ రెడ్డి గారు అండ్ లోకల్లో ఉన్న తన ఫ్యామిలీ నాయకుల ద్వారా కోఆర్డినేట్ చేస్తున్నారు. అవసరమైనంత వరకు డబ్బులు పుష్ చేసి మ్యాక్సిమం నాయకులను కాపాడుకునే పనిలో ఉన్నారు. ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. టీడీపీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 6 వార్డుల మీద ఫోకస్ పెట్టారు, ఏకగ్రీవం చేసుకోవాలని. సరే, ఇక ఎవరు గెలుస్తారు ఏంటనేది తర్వాత చూద్దాం. పులివెందుల మున్సిపాలిటీలో గెలవడానికి టీడీపీ సావధాన భేద దండోపాయాలన్నీ కూడా తీస్తారు బయటికి, కానీ కష్టం. సరే, ఇది పక్కన పెడితే పులివెందుల నియోజకవర్గంలో కొన్ని ఎంపీటీసీ స్థానాలను కూడా ఏకగ్రీవం చేసుకోవడానికి టీడీపీ ప్లాన్ చేస్తోంది. అవసరమైతే ఒక 2 మండలాల ఎంపీపీ స్థానాలు కూడా ఏకగ్రీవం చేసుకోలేక ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి మాట ఏం కావాలి? అప్పుడు ఆయన కూడా పులివెందుల్లో పోటీ చేయకూడదుగా. సో అందుకే టీడీపీ ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా ఒక 2 సింహాద్రిపురం, లింగాల మండలాల్లో టీడీపీ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చక్రాయపేటలో పర్వాలేదు, 2 50-50 ఉంటుంది. యాక్చువల్లీ పులివెందుల, వేంపల్లె, వేముల ఈ 3 నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ వైసీపీ ఉంటారు. బట్ లింగాల, సింహాద్రిపురం మాత్రం టీడీపీకి బాగానే క్యాడర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కొంత ఏకగ్రీవాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. మొత్తం 7 మండలాలు అనమాట. 7 మండలాల్లో టీడీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు, వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నది 3 మండలాలు. మిగిలిన 2 మండలాలు 50-50 ఉంటుంది. బట్ మోస్ట్లీ వైసీపీ వైపే ఎడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు టీడీపీ స్ట్రాంగ్గా ఉన్న చోట్ల ఏకగ్రీవాలు చేసుకోవాలనే టీడీపీ ప్లాన్. అసలు అక్కడ కూడా ఏకగ్రీవాలు అవ్వకూడదు అనేది వైసీపీ కూడా కౌంటర్ ప్లాన్తో సిద్ధమయ్యారు. ఒకవేళ పులివెందుల నియోజకవర్గంలో ఏకగ్రీవాలు అయితే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారా చేయరా? ఇది చర్చ. టీడీపీ ఆ ప్రయత్నాలు ప్రారంభించింది. వైసీపీ దాన్ని అడ్డుకోవడానికి
వీళ్ళ కౌంటర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొదలైంది. ఒకవేళ పొంగనూరు నియోజకవర్గంలో ఏకగ్రీవాలు జరిగితే పెద్దిరెడ్డి గారికి సీట్ ఇవ్వకుండా ఉండగలరా? ఆ సాహసం చేయగలరా? పొంగనూరు నియోజకవర్గంలో కూడా గతంలో 2021లో చాలా వరకు ఏకగ్రీవాలు జరిగాయి. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఏకగ్రీవాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఆ నియోజకవర్గ నాయకుల వలన అవ్వకపోవచ్చు. ఆ నియోజకవర్గంలో చాలామంది పెద్దిరెడ్డి గారితో కాంప్రమైజ్ అయిపోయారు. నిజంగా అక్కడ సరైన టీడీపీ లీడర్షిప్ ఉంటే, పొంగనూరు నియోజకవర్గంలో ఇప్పుడున్న లీడర్షిప్ అయితే పనికిరాదు. లీడర్షిప్ మార్చి సరైన లీడర్షిప్ ఉంటే మాత్రం అక్కడ పెద్దిరెడ్డి గారిని ఓడించవచ్చు అండ్ కొన్ని ఏకగ్రీవాలు చేసుకోవచ్చు. మరి అప్పుడు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారికి కూడా సీట్ ఇవ్వకుండా ఉండగలరా? ఇవన్నీ కూడా ఏదో నాయకుల్ని అలర్ట్ చేయడానికి అండ్ క్యాడర్ను ఉత్సాహపరచడానికి ఈ మాటలు బాగుంటాయి తప్ప ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు.